జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. విష్ణు, ఒక్కసారి నిన్ను కలవాలి, అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటక్క ఇది? శ్రీకాంత్ మెసేజ్ చేస్తున్నాడేంటి? ప్రేమకి దూరమయ్యా. ఎందుకు కృష్ణ ఇవన్నీ? మాట్లాడతాను అని మెసేజ్లు చేస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు. ఇంత జరిగాక ఇంకా ఏంటి తను? శ్రీకాంత్ అక్కని కలుస్తానని అంటున్నాడు. బహుశా తన పరిస్థితి చెప్పుకోవడానికే అయ్యుంటుంది. రాధా గారికి వీళ్ళ ప్రేమ విషయాన్ని ఎలాగైనా అర్థమయ్యేలా చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేశాను కదా. దాన్ని నేను వీళ్ళతో వర్కౌట్ చేస్తే ఎలాగో బిజినెస్ మీటింగ్కి నన్ను తీసుకెళ్లడానికి రాధా గారు వస్తానని చెప్పారుగా. ఆ రావడం ఏదో వీళ్ళు కలిసి చోటికి రప్పిస్తే బొమ్మ అదిరిపోతుంది. నేను చెప్పినట్టు చేస్తావా అక్క? ఏంటి? ఏంటి నువ్వనేది? ఆయన నేను కలవాలా? నన్ను ప్రేమించినా కూడా ఆ శిఖరాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అటువంటి మనిషిని మళ్ళీ ఎలా కలుస్తాను? అక్క, అసలు అక్కడ శ్రీకాంత్ ఏ పరిస్థితుల్లో ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి అతని స్థానంలో ఉండి ఆ క్షణాన్ని మనం కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో. అయినా తనెంతగా నిన్ను ప్రేమించాడో నీకు తెలుసు కదక్కా. శ్రీకాంత్ మీ ప్రేమ గురించి రాధా గారితో ఓపెన్ అవ్వలేక ఆగిపోయాడు. నీతో మనసులో బాధని షేర్ చేసుకోవడానికి కలుస్తాను అంటున్నాడేమో. ఇప్పుడు తను నిన్ను కలవడం శ్రీకాంత్కే కాదక్కా, మనకు కూడా అవసరమే. మీరు కలవడం రాధా గారు తన కళ్ళతో చూడాలి. మీ ప్రేమ విషయం అతనికి అర్థం అవ్వాలి. అప్పుడే అక్క మీ ప్రేమకి ఉన్న అడ్డు అన్నీ తొలగిపోతాయి. ఇదే సరైన సమయం అక్క. ఇంకేం ఆలోచించుకు. నువ్వు శ్రీకాంత్ కలుస్తున్నారు అంతే. మరో గంట సేపట్లో గుడిలో కలుద్దాం. ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఏంటి, ఇప్పటి వరకు అన్నీ కోల్పోయినట్టున్నవాడు ఇంతలోనే ఏదో అద్భుతం సాధించినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు? ఏముంది ఫోన్లో? విష్ణు, ఒక్కసారి కలవాలి, అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్. నాకు కుటుంబం లేదు. ఎక్కడో అనాథగా బతకాల్సిన నన్ను తన ఇంట్లోకి తీసుకొచ్చాడు. నాకు తమ్ముడి స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి రాధ హిమ విషయంలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి మాటిచ్చాడు. ఆ మాటను నేను కాదనలేకపోయాను. మీ అన్నయ్య చెప్పారనే మీరు నన్ను ఇష్టపడ్డారా? ఆయన మాట ప్రకారమే నన్ను మీ ప్రాణమని భావించారా? ఆయన మాట ప్రకారమే నేను మిమ్మల్ని ప్రేమించేంత ఇష్టాన్ని నాలో మీరు కలిగించారా? ఇవేవి ఆయన మాట ప్రకారం జరిగినప్పుడు నా బ్రతుకునెందుకు ఆయన మాటతో ముడిపెడుతున్నారు? ప్రేమంటే మీ మనసుతో మరో మనసుకి ముడిపడిన బంధం, అంతేగాని కారణాలు చెప్పి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం కాదు. దాన్ని ద్రోహం అంటారు శ్రీకాంత్ గారు. కలిసి బతికే ధైర్యం మీలో లేనప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పే మాట కూడా విషంతో సమానం. విష్ణు, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. ఇంకేం చెప్పకండి.
ఏంటి ముఖ్యమైన మీటింగ్ ఉంది, అది టెండర్ విషయం అని తెలిసి కూడా తీరిగ్గా గుడికొచ్చో చూడు. ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ తమరికే ఇవ్వాలి. నేనేమి తీరిగ్గానో పని పాట లేకుండానో ఇక్కడికి రాలేదు. మీ పని మీదే వచ్చాను. చాలా ముఖ్యమైంది. ఓ అర్థమైంది. సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ టెండర్ మన కంపెనీకే రావాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చావు కదూ. థ్యాంక్స్. థ్యాంక్సా? అయ్యో, ఆ టెండర్ అనేది మీకు ముఖ్యం. దానికోసం నేనెందుకు ఇవన్నీ చేస్తాను రాధా గారు? అంతలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. మరి నా కోసం అన్నావు? ఏదో ముఖ్యమైన పనంటూ బిల్డప్ ఇచ్చావు, ఏంటది? మా అక్క మీ తమ్ముడు శ్రీకాంత్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని చెప్తుంటే మీరు నమ్మటం లేదు కదా. అందుకని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్దామని నన్ను ఇక్కడికి పిలిపించావా? నేను అలాంటి ప్రమాణాలను అస్సలు నమ్మను. అలాంటి తలా తోకలేని పనులు కూడా నేను చేయను. మీకు నిజాన్ని కళ్ళకు ప్రత్యక్షంగా చూపించాలని ఫిక్స్ అయ్యి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. లోపల మా అక్క మీ శ్రీకాంత్ వాళ్ళ ప్రేమలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాల గురించి మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారా? ఇది అబద్ధం. నాకు తెలుసు మీరు ఈ డైలాగ్ని నాలుక మీద పచ్చ పొడిపించుకున్నారు అని. అందుకే మీ కళ్ళకి చూపించి వాళ్ళ ప్రేమని బతికిద్దామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. పదండి, చూపిస్తాను. రండి రండి రాధా గారు. అదిగో చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.